హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నానండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి డైలీ రొటీన్, పూజ, కుకింగ్ చూపిస్తానండి. అయితే నేను ఛానల్ని స్టార్ట్ చేసి 1 వీక్ అవుతుందండి. అంటే మ్యాక్సిమం వీడియోస్ అన్నీ మీకు నచ్చేలాగా చేస్తున్నానండి. అంటే నేచర్కి, గాడ్కి సంబంధించి ఉంటాయండి నా వీడియోస్. ఇవి మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి. సో నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నేచర్కి దగ్గరగా ఉంటాయి కాబట్టి మీరు చూస్తే మీ మైండ్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుందండి. నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నార్మల్ ఈరోజు ఫ్రైడే అండి. ఫ్రైడే పూజ అండ్ కుకింగ్ చూపిస్తున్నానండి. సో మార్నింగ్ 4:30కి లేచానండి. 4:30కి లేచి ఈరోజు ఫ్రైడే కదండి, సో కొంచెం పెద్ద ముగ్గు వేసానండి. వేసి ఫ్లవర్స్ పెట్టానండి. తర్వాత గడపకి క్లీన్ చేసి పసుపు రాసి ముగ్గు పెట్టి దీపం పెడుతున్నానండి. అంటే ఎవ్రీ ఫ్రైడే, ట్యూస్డే ఇలా గడపకి పసుపు రాసి ద్వార పూజ చేస్తానండి. అంటే ఫ్రైడే, ట్యూస్డే లక్ష్మీ వారాలు అంటారు కదండి, ఆ రోజు గడపకి ఇలా పసుపు రాసి పూజ చేస్తే చాలా మంచిదండి. రోజు చేస్తే మంచిది, కాకపోతే మనకి వీలు అవ్వదు కాబట్టి ట్యూస్డే, ఫ్రైడే చేస్తే మంచిదండి. మనకి ద్వార పూజ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లక్ష్మీదేవి, మనకి గడపని లక్ష్మీదేవిగా భావిస్తాం కదండి. సో ఫ్రైడే ఇలా చేస్తే చాలా మంచిదండి. మనకి గడపకి పసుపు రాసి ఎంత అలంకరిస్తే అంత పాజిటివిటీ మన ఇంట్లో ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, నేను రాసి ముగ్గు ఎలా వేస్తున్నానో చూడండి. బియ్యం పిండితో వేస్తే ఇంకా మంచిదండి. చూడండి ఫ్రెండ్స్, నేను బియ్యం పిండితో గడపకి ముగ్గు వేసి కుంకుమ బెట్లు పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలానే మన చెట్టుకు పూసిన మందారతో పూలతో అలంకరిస్తున్నానండి. తర్వాత మన పూజా మందిరంలో మన చెట్టుకు పూసిన పూలను తెంచి మన పూజా మందిరంలో ఫొటోస్కి పెట్టి దీపం పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రైడే కదండి, సో సమ్మక్క సారక్క దగ్గర, జాన్పాడ్ సైదుల దగ్గర, అందరి దేవుళ్ళ దగ్గర ఈరోజు దీపం పెడతానండి. మామూలుగా రెగ్యులర్గా అయితే ఓన్లీ 2 దియాస్ పెట్టి కృష్ణుడి దగ్గర పెడతానండి. కానీ ఫ్రైడే మాత్రం అందరి దేవుళ్ళ దగ్గర దీపాలు పెడతానండి. అలానే తులసమ్మ దగ్గర కూడా దీపం పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, అగరబత్తితో ధూపం ఇస్తున్నాను. చూడండి, అలానే కన్నయ్య దగ్గర కూడా దీపం పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే వారలక్ష్మికి కూడా అటొకటి ఇటొకటి దీపం పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలా పెడితే చాలా మంచిదండి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. అలానే అగరబత్తితో ధూపం ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలానే మన ఇంటి ముందు ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోకి కూడా ధూపం ఇస్తున్నానండి. అలాగే రాగి చెంబులో కూడా వాటర్ పోసి పసుపు, కుంకుమ, గంధం, అక్షితలు, అలాగే
సువాసననిచ్చే జవాది పౌడర్ ఉంటుంది కదండీ! అది కూడా కొంచెం వేసి ఫ్లవర్స్ పెట్టి ఈశాన్య మూలలో పెడితే ఇంట్లో చాలా పాజిటివ్‌గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా పెడుతున్నానో. అలా పెట్టేసి ఈశాన్య మూలలో పెట్టి అగరబత్తితో ధూపం ఇస్తున్నాను చూడండి. ముగ్గు పెట్టుకోవాలండి. ముగ్గు పెట్టేసి ఒక పీఠం పెట్టి పెట్టాలండి. మామూలుగా రాగి చెంబు డైరెక్ట్‌గా అలా కింద పెట్టేయకూడదండి. పీట వేసి పెట్టాలండి. చూడండి ఫ్రెండ్స్ ఆ పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ధూప్ స్టిక్‌తో ధూపం ఇస్తున్నాను చూడండి. ఇంకా తర్వాత ఇంకా లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటానండి. అంటే నా దగ్గర లక్ష్మీదేవికి ఇష్టమైన తామర గింజలు, అలాగే ముత్యాలు, గోమతి చక్రాలు అవి ఉన్నాయండి. లక్ష్మీ గవ్వలు వాటన్నిటితో లక్ష్మీదేవికి అష్టోత్తరం చదివితే చాలా మంచిదండి. ఫ్రైడే అలా చదవండి, చాలా మంచిదండి. చూడండి ఫ్రెండ్స్ నేను లక్ష్మీదేవికి కూర్చోబెట్టి వీరజాజి పూలతో, ముత్యాలతో, తామర గింజలతో, లక్ష్మీ గవ్వలతో అష్టోత్తరం చదువుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా చదివితే చాలా మంచిదండి. అమ్మవారికి చాలా ఇష్టం.
చూడండి ఫ్రెండ్స్, అలానే తామర గింజలతో కూడా అష్టోత్తరం చదువుతున్నాను చూడండి. తర్వాత అయిపోయింది ఫ్రెండ్స్. హారతి ఇస్తున్నాను చూడండి. ఇంతటితో హారతి ఇచ్చేస్తున్నాను కదండి, ఇంతటితో పూజ కంప్లీట్ అయిపోయినట్లే. అలాగే కన్నయ్య దగ్గర కూడా హారతి ఇస్తున్నాను చూడండి. తర్వాత తులసమ్మ దగ్గర కూడా హారతి ఇచ్చేస్తున్నానండి. తర్వాత ద్వారమహాలక్ష్మికి కూడా హారతి ఇచ్చేస్తున్నానండి. అలానే మన ఇంటి ముందు ఉన్న బాలాజీకి కూడా ఇచ్చేస్తున్నానండి. తర్వాత కుకింగ్ వచ్చేసి ఈరోజు పప్పుచారు చేస్తున్నానండి. ముందుగా కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లో ఉడకబెడుతున్నానండి. కొంచెం కందిపప్పుని కుక్కర్లో వేసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలండి. ఇదిగో పప్పు ఇలా మెత్తగా అయిన తర్వాత దాంట్లోకి ముందుగా నానబెట్టిన చింతపండు రసం వేయాలండి. చింతపండుని ముందుగా నానబెట్టాలండి, తర్వాత అందులో కలపాలండి. ఇప్పుడు మీకు చూపించే కందిపప్పు కందులతో విసిరి చేసిన పప్పు అండి, అందుకే కొంచెం మీకు అలా పొట్టు పొట్టుగా కనిపిస్తుందండి. ఈ షాప్లో కొన్న పప్పు కాదండి, నేను ఎప్పుడైనా కందిపప్పుని కందులు కొనేసి ఇలా చేస్తానండి. తర్వాత పప్పుచారులోకి మునక్కాయలు ఒక 4-5 అలా కట్ చేసి క్లీన్ చేసుకొని కడిగేసి పప్పులో వేయాలండి. తర్వాత దాంట్లోకి కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, ఒక టమాటో వేయాలండి. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు కొంచెం వేసి తాలింపులో కూడా వేయాలండి. తర్వాత దాంట్లోకి కారం, సరిపడా కారం, తర్వాత కొంచెం సాల్ట్, మనకి సరిపడంతా వేసుకోవాలండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవచ్చండి. నా దగ్గర కొత్తిమీర లేదు, సో అందుకే నేను వేయట్లేదు. కొంచెం అల్లం కూడా వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ వేస్తేనే పప్పుచారు ఎమ్మీగా ఉంటుందండి. తర్వాత దాంట్లోకి సాంబార్ పౌడర్ కూడా వేయాలండి. అది నేను ఇంట్లోనే రెడీ చేస్తానండి, మార్కెట్లో తీసుకోను. అది సాంబార్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేస్తానో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. తర్వాత అన్నీ కుక్కర్లో వేసి కలుపుకొని కాసేపు మరగనివ్వాలండి. మరగనిచ్చి తాలింపు వేసుకోవాలి, లేదంటే తాలింపు వేసైనా పప్పుచారు మరగనివ్వచ్చండి. మనకి ఎలా ఇష్టమైతే అలా. నేను కాసేపు మరిగించిన తర్వాత తాలింపు వేసి మళ్ళీ ఒక 15 మినిట్స్ మరిగిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, రైస్ కూడా రెడీ అయిపోయింది. రైస్ కుక్కర్లో వేసానండి. మళ్ళీ బియ్యం నానేసా చూడండి ఫ్రెండ్స్. ఈ బియ్యం ఎందుకు నానేసానంటే రేపు సాటర్డే కదండి, వెంకటేశ్వర స్వామికి నేను ఎవ్రీ సాటర్డే పిండి దీపాలు పెడతానండి. సో ఎర్లీ మార్నింగ్ చేస్తా కాబట్టి మార్నింగ్ టైం ఉండదు, అందుకే నేను ఫ్రైడే రోజే రెడీ చేసి పెట్టుకుంటానండి. ఇలా దానికోసమే బియ్యం నానేసానండి. ఇంకా పప్పుచారులోకి తాలింపు వేస్తున్నాను చూడండి. దానికోసం ఎల్లిపాయని కొంచెం దంచుకోవాలండి మామూలుగా. తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి పప్పుచారులో వేసేయాలండి.
తాలింపు వేసినాక ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ అలా మరగనిస్తే పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సమ్మర్లో ఇలా సూప్స్ అయితేనే కొంచెం తినడానికి టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రైస్ ప్రిఫర్ చేయకండి, సమ్మర్ కదా. కొంచెం సూప్స్ తీసుకోవడానికే ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను పప్పుచారులోకి తాలింపు ఎలా వేస్తున్నాను. ఒకేసారి అలా వేసేయకూడదండి, అలా చిన్న చిన్నగా వేసుకుంటూ వేయాలి. లేదంటే వేడి కదండి, హ్యాండ్స్ పైన ఫేస్ పైన పడే ఛాన్సెస్ ఉంటాయి. సో స్లోగా వేసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, దీన్ని ఒక 15 మినిట్స్ అలా మరగనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఎమ్మి పప్పుచారు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.